సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఇప్పుడు వరదరాజ పెరుమల టెంపుల్కి అయితే వచ్చాను. మనకి బావ చెల్లి దేవాలయాలకి అయితే చక్కగా వీక్షించుకున్నాను. సో ఇప్పుడైతే అన్న దేవాలయంకి అయితే వచ్చాను. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇది. చూడండి, ఇది ఆ ఎంట్రన్స్కి ఎదురుగా మనకి సాంక్ష్యం అనేది ఉంది. సో మనకి వరదరాజ పెరుమల టెంపుల్ అన్నా, దేవరాజ టెంపుల్ అన్నా, నెక్స్ట్ హస్తగిరి టెంపుల్ అన్నా, అతిగిరి టెంపుల్ అన్నా, ఇదంతా కూడా ఒకటేనండి. సో శ్రీకృష్ణ భగవానుడు దేవాలయం కూడా చాలా అద్భుతంగా ఉందండి, చాలా పెద్దది. గోపురాలు అన్నింటిలో కూడా ఇదే పెద్ద గోపురం అండి. ఇది సుమారు మనకి 104 ఫీట్, అదే మీటర్స్, అంటే 338 ఫీట్ ఇది. సో చాలా అద్భుతం ఇది. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇది ఒక మోడల్ గోపురాలు ఇవన్నీ. మనకి అక్కడ బంగారంతో తయారైన గోపురం. లైట్ అనేది పడుతుంది కాబట్టి టెంపుల్ మీద అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇది అనంత హాలు, ఇదేనా అనంత హాలు. ఇప్పుడు మీకు చూపిస్తాను, అది అనంత తీర్థం అంటే. సో కాంచీపురంలో ఇది ఒక స్పెషాలిటీ. ప్రతి దేవాలయం దగ్గర కూడా తీర్థాలు అనేవి ఉంటున్నాయి. సో ఈ తీర్థాలు ఆ పక్కకి వెళ్తే మనకి బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. చూస్తాను ఏ యాంగిల్లో మంచిగా వస్తాయని. సో ఇదంతా మనకు అనంత తీర్థం అండి. సో బ్యూటిఫుల్. సో చాలా అద్భుతంగా ఉందండి. సేమ్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గర తీర్థము ఈ షార్ట్స్ ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం డౌన్ వస్తుంది, సైనింగ్ రావడం వల్ల అంత అద్భుతంగా కనిపించలేదు నా ఫోన్లో. సో ఇదిగోండి స్కల్ప్చర్స్కి చూడండి, చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్. ఇదంతా మండపం ఇది. ఇక్కడ 2 విమానాలు ఉన్నాయి కదా, ఆ విమానాలని పుణ్యకోటి విమానం, ఇంకొకటి మనకి ఆ విమానాలని మనం ఒకటి పుణ్యకోటి విమానం, ఇంకొకటి కళ్యాణ్ కోటి విమానం అంటామండి. చూడండి, చాలా అద్భుతమైన దేవాలయం. 338 ఫీటు, మామూలు విషయం కాదు. సో ఇక్కడ 2 గరుడి స్తంభాలు ఉన్నాయి. మొదటి గరుడి స్తంభం రాయితో చెక్కబడిన గరుడు స్తంభం, ఇంకోటి బంగారంతో చెక్కబడిన గరుడు స్తంభం. బ్యూటిఫుల్. శ్రీకృష్ణ భగవాన్ దగ్గర మనకి ఇది ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అప్పుడు ఆ చారియట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇదిగోండి, ఇది మ్యాప్. ఇది సో పేరుంది తయారు. లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నాను, అదే చాలా పెద్దలైనట్టు. ఇది అంతకన్నా పెద్దలైన అయిపోయింది. ఎప్పుడో అవుతుంది దర్శనం. సో మొత్తానికైతే 3 టెంపుల్ అయితే దర్శించుకున్నాను, అదే మెయిన్ ఇంపార్టెంట్. మార్నింగ్ అయిపోయింది, నైట్
సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి లక్ష్మీదేవి అండి, పేరుందేవి తయారు. ఇది మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మనకి వరదరాజు పెరుమల్ అంటే మనకి విష్ణు భగవానుడిది. లోపల 2 బళ్ళు అయితే ఉన్నాయి. ఆ బళ్ళు కూడా పెద్దలైన ఉంది. దాదాపు 2 బళ్ళు అయితే ఉన్నాయి. మీకు బంగారు బల్లి, నెక్స్ట్ సిల్వర్ బల్లి. సో మనకి పేరుందేవి తయారు దగ్గర కూడా చాలా జనం అయితే ఉన్నారు. బాబా సుమారు నేను 7:08 వెళ్తే 9:40 అయిందండి దర్శనం చేసుకునేసరికి. దేవుడి దగ్గరికి వచ్చాక ఎంత టైం అవుతుందో అంత టైం అవుతుంది అంటే నాకు టైం అనేది ఓన్లండి. నేను మెయిన్ టెంపుల్స్ అనేవి కవర్ చేశాను కాబట్టి అది ఒక హ్యాపీనెస్. చూడండి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కానీ సుమారు 2 గంటలు. ఇంకా వరదరాజ టెంపుల్ అండి మనకి లాస్ట్ ఫైనల్ స్టెప్. చూడండి మొత్తం ఇదంతా కూడా ఫస్ట్ ఈ స్వామీజీలు అందరూ ఏం చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ చక్కగా కామాక్షి తల్లిని దర్శించుకొని దాని తర్వాత మనకి శివ కంచి అంటే ఏకంబరేశ్వరరు, పార్వతి కంచి అంటే కామాక్షి, ఇది విష్ణు కంచి. సో ఇది ముడుపులుకి ఇక్కడ కట్టి కూర్చున్నారు కానీ చల్లగా ముడుపులు అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ అండి, చల్లగా ఇక్కడ మంచిగా వాతావరణం ఉంది. దేవాలయం అంతా మీకు చూపించి ఇక్కడికి వస్తాను. సో మండపాలు, అనంత హాలు, ఇది మనకి తీర్థము. మీరు ఫస్ట్ ఇక్కడ రాకండి అండి. ఎందుకు అంటున్నారంటే అన్నకి అన్న దేవాలయంలో ఇంత రద్దీగా ఉంది అంటే అద్భుతంగా ఉందా మరి చెప్పలేం. కానీ మరి జనం అయితే మరి విపరీతంగా వస్తారు. మీరు ఫస్ట్ నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ ప్రకారంగా కవర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ తీర్థం. చక్కగా మనకి పేరుందేవి తయారు తర్వాత మనకి వరదరాజు పెరుమళ్ళు, దాని తర్వాత ఆ 2 కాదు, ఆ 2 ప్రధానమైనవి. కానీ ఆ 2 కాకుండా మీరు చిహ్నం అంటే గుర్తుగా మనకి బంగారు బల్లి, వెండి బల్లి అనేవి ఇన్స్టాలేషన్ ఇంద్రుడు చేపిస్తాడండి. సో ఆ స్టోరీ కూడా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి మర్రి చెట్టు కింద నాగదేవతలు, చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఇది మనకి 10th సెంచరీలో కట్టించిన నిర్మాణం, చాలా అద్భుతం. ఫస్ట్ మనకి చోళ్ళు కట్టించారు, దాని తర్వాత నాయక్స్ ఆఫ్ తంజూర్ లేటర్ రెనోవేషన్స్ అని చేశారు. ఇలాంటి అద్భుతమైన లొకేషన్లో ఆ పక్కలో ప్రాంతంలో వెళ్ళినా కూడా చాలా అందమైన అనుభూతి అది. సో అద్భుతమైన కట్టడి. సో నాకైతే ఫోటో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేను చక్కగా ఈ మధ్యన ఈ రౌండ్ ఒకటి వేస్తున్నాను. బ్యూటిఫుల్ అండి. సో బ్యూటిఫుల్ టెంపుల్, మస్ట్ విజిట్. చాలా చాలా బాగుంది. ఇక్కడ షైనింగ్ అయితే మెరిసిపోతున్నాను. సో చక్కగా అయితే నేను పేరుందేవి తయారు, మనకి లక్ష్మీదేవి, నెక్స్ట్ ఇంకా వరదరాజు పెరుమల దేవాలయం. ఇంకా అది ఎవరో కాదు, మనకి విష్ణు భగవానుడు. ఇంకా మనకి బంగారు బల్లి అని కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ మనకి సుమారు పేరుందేవి తయారు దగ్గర ఎంత టైం పడుతుందో అంతగా అనహాగా మనకి వరదరాజు దేవ దగ్గర మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది.
దానికి మించి మనకు బంగారు బల్లి చూడడానికైతే చాలామంది వస్తున్నారు. అక్కడ 2 బల్లులు అయితే ఉంటాయి. ఒకటి సిల్వర్ బల్లి, ఒకటి బంగారు బల్లి. అవి ఇన్స్టాల్ చేసింది ద కింగ్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, ఇంకెవరో కాదు, ఇంద్రుడేని. సో నవగ్రహాల్లో మనకి ఒక గ్రహమే ఇంద్రుడు కదా. సో అతను అయితే ఎస్టాబ్లిష్మెంట్ ఇది చేశారు. సో ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత అనేది ఉందండి. మనకి సరస్వతీదేవి ఇంద్రుడికి చెప్పించేసి నువ్వు ఏనుగులా మారిపోయి ఈ ప్రదేశంలో తిరుగు అని చెప్పించేస్తుంది. చెప్పించేసిన తర్వాత ఇంద్రుడు చక్కగా ఆ ప్రదేశంలో తిరుగుతుంటూ మోక్షం కోసం శరణవేడగా మరి విష్ణు భగవానుడు అద్భుతంగా మనకి మౌంట్ అంటే హస్తగిరి అంటే మౌంట్ ఆర్ హిల్. సో ఆ మౌంట్లో మనకి ఈ హస్తగిరి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్ ప్రకారంగా కనిపించి తనకి మోక్షం అనేది దొరుకుతుంది ఇంద్రుడికి. సో అప్పుడు సరస్వతీదేవి దగ్గర నుండి శాప విమోచనం జరిగిన ఇంద్రుడు చాలా విష్ణుమూర్తికి రుణపడుగా ఆ ప్రదేశం ఆ ట్రాన్స్ఫార్మేషన్ కూడా తన ఐడెంటిఫికేషన్ సాక్షులుగా ఈ బల్లులు ఉంటాయి. ఆ బల్లుల్ని సాక్ష్యంగా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఈ సిల్వర్ గోల్డ్ లిజర్డ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. అది ఇక్కడ మనం చేశారు. అదేంటంటే ఆ రూపం మోక్షం అయ్యేటప్పుడు చేంజ్ అయిన మేనిఫెస్ట్ అయిన ఫామ్ని చూసిన ఒక వ్యక్తి ఈ బల్లి అవతారం. సో దాన్నే మనకి సిల్వర్ బల్లి, గోల్డ్ బల్లి అంటారు. సో అందుకే నాకు నిన్నటి నుండి గోల్డ్ బల్లి టెంపుల్ అంటే ఏ టెంపుల్ అని గూగుల్లో ఎదుగుతున్నారు. ఇదే వరదరాజు టెంపుల్, ఆ గోల్డ్ బల్లి టెంపుల్, దేవరాజు టెంపుల్, హస్తగిరి టెంపుల్. సో ఈ వరదరాజు టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకి బ్రహ్మదేవుడికి సరస్వతి మహాతల్లికి ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరిగితే బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని విడిచిపెట్టేసి అశ్వత్థమేధ అనే యజ్ఞం సాక్రిఫైస్ అయితే చేస్తాడు. చేసిన తర్వాత మనకి విష్ణు భగవానుడు ప్రత్యక్షమయ్యి భూమి లోపల నుండి ప్రత్యక్షమై బోర్ అవతారంలో ప్రత్యక్షమయ్యి సరస్వతి తల్లిని బ్రహ్మదేవుడిని చక్కగా జత అయితే చేస్తాడండి. సో అద్భుతం. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ విచ్ ఈస్ 100% రికమెండెడ్ టు వాచ్ ఇన్ కంచి. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. మనకి కంచిలో మనకి ఇలా కూడా అంటారు. కంచి అంటే మనకి పార్వతి కంచి అంటే కామాక్షి కంచి, నెక్స్ట్ శివ కంచి అంటే ఏకంబరేశ్వర కంచి, ఇంకా మూడో కంచి మనకి విష్ణు కంచి. సో ఈ 3 కంచెలు అయిపోయిన తర్వాత మీకు మిగతా టైం ఉంటే వేరే టెంపుల్కి వెళ్ళండి. కంచిలో ఫేమస్ దేవాలయాలు ఈ 3 సో దాని తర్వాత నాకు ఇప్పుడు ఇంకొక 2 గంటలు ఉంది కాబట్టి టైం ఇంకో దేవాలయంకి వెళ్ళి ఇక్కడ నుండి నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఎక్కడికి వెళ్తానని. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి. చక్కగా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం. సో జనం అయితే ఫస్ట్ మీరు కామాక్షి తల్లి దగ్గరికి వెళ్ళిపోండి. దాని తర్వాత ఏకంబరేశ్వర టెంపుల్, ఆ 2 దగ్గరలో ఉంటాయి. అక్కడ తర్వాత మీరు 4 కిలోమీటర్లు దాటి ఈ వరదరాజు టెంపుల్కి రండి. ఎందుకంటే ఇక్కడ చాలా క్యూ ఉంటుంది. మీరు ఇది 3వ దేవస్థానం కాబట్టి ఇక్కడ క్యూ ఉంది. ఎందుకంటే ఆ 2 దేవాలయాలకు వచ్చి 3వ దేవాలయాలకు వస్తారు. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ నాకైతే కళ్ళు తిరిగాయి. ఎందుకంటే కానీ ఫోన్ అది నాట్ అలౌడ్. ఫోన్ తీసేసుకున్నారు. ఒక దాదాపు 3 కూడా తీసుకున్నారు. అంటే బయట అయితే మన ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి 10 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. డేటీస్కి తీయకుండా మీరు నార్మల్గా బయట తీసుకుంటే పర్వాలేదు. సో ఇక్కడ నుండి కైలాసనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ కైలాసనాథ్ టెంపుల్. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై, టేక్ కేర్ అండి. జై గోవింద.